అలర్జీ ఎలా ఉంటుంది అని అంటే మనకు బేసికలీ మన ఓన్ బాడీ సెల్స్ సో బయట నుంచి వచ్చే కొంచెం డస్ట్ కానీ ఏదైనా ఫుడ్ కానీ తింటే వెంటనే మన బాడీ పైన చెప్పిస్తూ ఉంటుంది. నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. సో అలర్జీలో మనకు డస్ట్ అలర్జీ ఉంటుంది, స్కిన్ అలర్జీ ఉంటుంది, గ్యాస్ట్రిక్ అలర్జీ ఉంటుంది. సో ఇలా చాలా రకాల అలర్జీస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకు డస్ట్ అలర్జీ అంటే ఎక్కడైనా దుమ్మున్న చోటకు వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా పాతది మనం దులిపితే వెంటనే తుమ్ములు రావడము, కంటిన్యూస్గా ముక్కు నుంచి కళ్ళ నుంచి నీరు కారడము, ఇరిటేషను, ఇలాంటివి, దగ్గు స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ గ్యాస్ట్రిక్ అలర్జీ వస్తే ఏదైనా పాలు, పల్లీలు, లేదంటే ఏదైనా ఒక వస్తువులు, పప్పులు తిన్న వెంటనే చర్మం పైన పెద్ద పెద్ద దద్దులు, ర్యాషెస్ లెక్క కనబడుతుంది. సో ఇది మనకు బేసికలీ ఉన్న కొన్ని రియాక్షన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్కిన్ అలర్జీ. సో స్కిన్ అలర్జీలో ఏమవుతాయంటే అది కూడా ఇట్లనే మనము ఫుడ్ ఏదైనా ఆయిల్ చేంజ్ అయినప్పుడు, లేదంటే ఏదైనా మనకు పళ్ళని తిన్నప్పుడు వెంటనే మనకు చర్మం పైన పెద్ద పెద్ద ర్యాషెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా మనకు ర్యాషెస్ వచ్చినప్పుడు తెలిసిపోతుంది. సో దీన్ని మనం అర్టికేరియా అని అంటాము. సో ఇవి మనకు ఉన్న 3 టైప్స్ ఆఫ్ అలర్జీ. సో ఇది ఏ అలర్జీ అయినా మనకు హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. లైక్ ఆరం ట్రిఫ్, పోతోస్, హిస్టమైన్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎఫ్రేషియా. సో ఇలా గ్యాస్ట్రిక్ అలర్జీ ఉన్నాయంటే కనుక కూడా కార్బోవెజ్. సో ఇది మనము జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం చూసి మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. సో మీ ప్రాబ్లం ఏమైతే ఉన్నాయో దాన్ని చూసి మీరు మెడిసిన్స్ అనేది డాక్టర్ సెలెక్ట్ చేసి ఇస్తారు. డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మీరు ఈ మెడిసిన్స్ వాడాలి. సో దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు అనేది మీరు పాటించాలి. సో మనం బేసికలీ ఏదైతే చెప్తామో లైక్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు దులపడం, దుమ్మడం ఉందంటే కొంచెం మాస్క్ యూజ్ చేయాలి. మీకు ఏది పడదు, పాలు పడట్లేదు అని అంటే కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు బయట ఆయిల్ ఫుడ్ తిన్న వెంటనే వస్తుందంటే బయట ఫుడ్ యూజ్ చేయొద్దు, మీరు ఇంట్లోనే చేసుకుని తినాలి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడారంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ధన్యవాదాలు.